వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ లో ఇంతకు మించి ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదని నేనైతే చెప్తాను. వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎలా అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యేసరికి లంసమ్ గా హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. లేదంటే మనకే ఒక స్టేజ్ లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకోవాలనుకుంటే హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. లేదు మనం ఒక మంచి ఆస్తి సంపాదించాలి, హ్యూజ్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటే ఇంతకు మించి ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా లేదని చెప్తాను. అయితే నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో మీకు ప్రూఫ్ చూపించడానికి ప్రజెంట్ అయితే తీసుకొచ్చాను. ఇదేంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ అవార్డు తీసుకున్న కంపెనీ. మీరు అర్థం చేసుకోవాలి, ఈ వార్డు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్, మనకి పెట్టుబడికి మంచి మార్గం తీసుకొచ్చిన కంపెనీ అని అర్థం. HMTV ద్వారా అవార్డు తీసుకోవటం జరిగింది. అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ లో, ఇది చాలా ఇంపార్టెంట్, అక్కడ కూడా ఆర్టికల్ రావటం జరిగింది. నాటే జోక్ అండి ఇలాగ ఆర్టికల్స్ రావటం అంటే. అలాంటి కంపెనీ మనకి చూడండి, ఇక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, చాలా పెద్ద గెస్ట్ హౌస్. మనకి వాళ్ళ ప్రాజెక్ట్ లో భాగంగా గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అయితే సేల్ అయిపోయింది. మొత్తం గెస్ట్ హౌస్ కట్టాల్సిన అవసరం లేదు, జనరల్ గా చేసే పనులు అవే రియల్ ఎస్టేట్ వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే చెప్పింది చెప్పినట్లు ప్రాజెక్ట్ సేల్ అయిన వెంటనే గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా 1,50,00,000 ఖర్చు పెట్టి మరి గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కంపెనీ. మీరు చూడండి, ఇక్కడ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎక్సలెంట్ కంపెనీ, అల్టిమేట్ కంపెనీ. మీరు వీడియో చివరి వరకు చూస్తే నేను ప్రజెంట్ మీకు ఇక్కడ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి, కొత్తగా ఇన్వెస్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి చెప్తాను. చూడండి గెస్ట్ హౌస్ చూడండి, రియల్లీ వండర్ఫుల్. మనకి ఇలాంటి ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ లో గెస్ట్ హౌస్లు ఎవరు నిర్మించరు. ఒకవేళ మాట ఇచ్చినా గానీ ఎవరు దాన్ని నిలబడరు. కానీ ఇక్కడ చూడండి ఎంత విశాలమైన గెస్ట్ హౌస్. మనకి గెస్ట్లు ఎవరైనా వస్తే కనుక ఉండటానికి మనకి ఆల్రెడీ రూమ్స్ విత్ బిగ్ హాల్, ఫంక్షన్ చేసుకోవటానికి బిగ్ హాల్ తో రెడీ అయింది. అలాగే ఫోర్బ్స్ నుంచి బెస్ట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బెస్ట్ లీడర్షిప్ అనే అవార్డు రావడం జరిగింది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కి. కారణం ఏంటంటే యూనిక్ ప్రోడక్ట్ ని వీళ్ళు ఎన్నుకోవటం జరిగింది. యూనిక్ ప్రోడక్ట్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు రెడ్ శాండిల్. అయితే రెడ్ శాండిల్ గురించి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. కానీ ఇంకా తెలుసుకోవాలంటే రెడ్ శాండిల్ అనేది మొత్తం ప్రపంచం మొత్తంలో ఒక ఇండియాలో, అది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే C గ్రేడ్ కానీ, B గ్రేడ్ కానీ, A గ్రేడ్ కానీ, ఈ 3 గ్రేడ్లు రావాలంటే, మంచి రేట్ రావాలంటే ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ పెరగదు. అయితే మనకి జిల్లాలు ఏంటంటే రాయలసీమలో చిత్తూరు, కడప, కర్నూలు, అలాగే నెల్లూరు జిల్లాలో కొంత పార్టు, ప్రకాశం జిల్లాలో కొంత పార్టు, ఇవన్నీ ఈ ప్లేస్లో తప్ప. అంటే ఇవేంటంటే భౌగోళికంగా మనకి నల్లమల, శేషాచలం అడవులకి దగ్గరగా ఉండే ప్లేసెస్. ఆ ప్లేసెస్లోనే ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేలల్లో క్వాజ్ అనే మెటల్ ఉంటుంది. ఆ మెటల్ వల్లే మనకి రెడ్ శాండిల్ కి అయితే C గ్రేడ్ అయినా వస్తుంది అట్లీస్ట్. అయితే మిగతా ప్లేసెస్ లో ఎక్కడా కూడా కనీసం C గ్రేడ్ కూడా రాదు. ఇవైతే మనకి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీటి వల్ల తయారు చేసే బొమ్మలు కానీ ప్యాకెట్ లో కూలెంట్ గా కూడా వాడుతూ ఉంటారు. ఇంకా చాలా ఔషధాల్లో కూడా వాడుతూ ఉంటారు. ఇది అంత డిమాండ్. ఇంత డిమాండ్ ఉండే చెట్టు మనకి అంతరించిపోయే మొక్కల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉన్న శేషాచలం, నల్లమల అడవుల్లో స్మగ్లర్స్ కొట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఉన్నదే తక్కువ ప్లేసు, ఉన్నవే తక్కువ చెట్లు అంటే స్మగ్లింగ్ జరుగుతుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా ఏం చేసిందంటే ఈ ఎర్రచందనం చెట్లు రైతు వారీగా అవనివ్వండి, లేదంటే బిజినెస్ పరంగా అవనివ్వండి, ఎవరైనా పెంచొచ్చు, ఎవరికైనా అమ్మొచ్చు అని మనకి క్లియర్ గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకి పర్మిషన్ లేదు. పెంచుకోవటానికే పర్మిషన్ ఉంది, కటింగ్ చేసుకోవటానికి పర్మిషన్ లేదు, అలాగే సేల్ చేయడానికి పర్మిషన్ లేదు. దానికి మళ్ళా థర్డ్ పార్టీ కావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మనమే పెంచుకోవచ్చు, మనమే కటింగ్ చేసుకోవచ్చు, మనమే అమ్ముకోవచ్చు. కాబట్టి దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి చాలా ఈజీగా వీటిని పెంచుకోవచ్చు. ఇంత హై డిమాండ్ ఉన్న హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఫామ్ ల్యాండ్స్ మనం పొలం కొనుక్కుని మనమే డెవలప్ చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి గత 6 సంవత్సరాల నుండి ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈ ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఇంకొక 6 సంవత్సరాల పాటు ఈ ఫామ్ ల్యాండ్స్ మీద రీసెర్చ్ చేసి ఇవి ఎలా పెరుగుతాయి అనేది కంప్లీట్గా రీసెర్చ్ చేసి మాత్రమే
ఈ ప్రాజెక్ట్స్లోకి దిగటం జరిగింది. అలా ఇప్పటికి 33 వెంచర్లు విజయవంతంగా డెవలప్మెంట్ చేసి 3200 ఎకరాలు ఏకంగా ఈరోజు మనం ఒక 50 ఎకరాల వెంచర్ డెవలప్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది 3200 ఎకరాల వెంచర్లు దిగ్విజయంగా డెవలప్మెంట్ చేసి, డెవలప్ చేయటమే కాదు మెయింటెనెన్స్ అద్భుతంగా చేస్తూ చెప్పింది చెప్పినట్లు యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ. అలాగే మీరు ఏ ప్రాజెక్టులోకి వెళ్ళి చూసినా మనకి ఇక్కడ లేఅవుట్ క్లియర్గా ఉంటుంది. ఏ యూనిట్ ఎంత సైజు ఉంది, ఏ యూనిట్ ఎవరు కొనుక్కున్నారు, పేర్లతో సహా చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే కమిట్మెంట్లో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు సీసీటీవీ కెమెరాస్. ఇవన్నీ ఈ ఫామ్ ల్యాండ్ మొత్తం కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సైట్ లో మనకి చూడవచ్చు ఇక్కడ ఒక వాచ్మ్యాన్ రూమ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక వాచ్మ్యాన్ రూమ్ ఉంది. ఈ సైట్ లో 2 వాచ్మ్యాన్ రూమ్లు ఉన్నాయి. అలా ప్రతి సైట్ లో కూడా 2 వాచ్మ్యాన్ రూమ్లు ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఇతను ఏంటంటే సూపర్వైజర్. ఇతను ఈ ఫామ్ ల్యాండ్ లో మొత్తం వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పని చేయించడం కానీ, ట్రాక్టర్స్ వచ్చినప్పుడు వాటితో పని చేయించడం, ఇక్కడ సోలార్ మోటార్స్ వీటికి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవటం కానీ, ఇక్కడ బోర్లు ఉన్నాయి వీటికి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవటం కానీ, టోటల్ ఇవన్నీ చూడండి మీరు. ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఇలా చేశారు కాబట్టి మనకి ఈ ఫామ్ ల్యాండ్స్ ఇంత అద్భుతంగా ఇంత నాణ్యంగా పెరుగుతున్నాయి. అలాగే చూడండి ఎంట్రన్స్ లో గేట్ ఉంటుంది. అయితే ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది ఈ ఫామ్ ల్యాండ్స్ మొదలుపెట్టి 6 సంవత్సరాలు అయింది కాబట్టి ఎంట్రన్స్ లో గేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ పెట్టబోతున్నారు మొత్తం. ఇంకా డాగ్స్ తో కూడా మనకి పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పుడు ఇన్ని హైలైట్స్ ఉన్నాయి ఈ వెంచర్లకి. ఇవాళ మనకి మోర్ దాన్ 100 కంపెనీస్ ఉంటాయి. కానీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి విజయవాడలో ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. అలాగే బెంగళూరులో కూడా బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అంటే 3 ప్రాంతాల్లో కూడా ఆఫీసులు ఉన్న కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. అయితే మనం ఇక్కడ కంపెనీ చాలా బాగుంది, చెప్పింది చెప్పినట్లు 100% చేస్తుంది. ఇప్పుడు వరకు 3200 ఎకరాలు డెవలప్ చేయటం జరిగింది. డెవలప్ చేయటమే కాదు మెయింటెనెన్స్ కూడా అద్భుతంగా చేస్తుంది. 33 వెంచర్లు ఆల్రెడీ సేల్స్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు 34వ వెంచరు ప్రకాశం జిల్లా కొండేపి దగ్గర లాంచ్ చేయటం జరిగింది. మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మీకు ప్రూఫ్ తెలవాలని చెప్పి నేను ఇక్కడ కృష్ణాపురం వెంచర్కి రావటం జరిగింది. మీకు ఇప్పటికే డౌట్ అంతా క్లారిఫై ఉంటుంది, వీళ్ళు ఎలా డెవలప్ చేశారు ఏంటనేది. అంటే ఏంటంటే వాళ్ళ చెట్లే మనకు సమాధానం చెప్తాయి, మనకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ మినిమం మనం 25 సెంట్ల నుండి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. 25 సెంట్లు పెట్టుకోవచ్చు, ½ ఏకర్ పెట్టుకోవచ్చు, 1 ఏకర్ పెట్టుకోవచ్చు, 2 ఏకర్స్ పెట్టుకోవచ్చు. అయితే ముందుగా 25 సెంట్స్ చూసుకుందాం. 25 సెంట్స్ లో మనకి 100 మొక్కలు పెంచుతారు. కేవలం 8 lakhs రూపీస్, 8 లక్షలకే 25 సెంట్స్ మనకి సేల్ చేస్తున్నారు. ఆ 25 సెంట్స్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక కంపెనీకి మనకి అగ్రిమెంట్ ఉంటుంది. ఏంటంటే మేమే టోటల్గా ఫ్రీగా మెయింటెనెన్స్ చేస్తాము. అలాగే చివరిలో కటింగ్ టైంలో వచ్చిన ప్రాఫిట్లో మీకు 60% ఇస్తాం. కంపెనీ మేము ఫ్రీగా మెయింటెనెన్స్ చేసుకున్నందుకు మేము 40% తీసుకుంటాం అనేది అగ్రిమెంట్ పక్కాగా ఉంటుంది. ఆ ప్రకారం మీరు మినిమం 25 సెంట్స్ అయినా కొనుక్కోవచ్చు 8 lakhsతో, లేదంటే ½ ఏకర్ 15 lakhs, ½ ఏకర్ 15 lakhs, దాంట్లో 200 ప్లాంట్స్ పెంచుతారు. మనకి 25 సెంట్స్లో 100 ప్లాంట్స్ అనుకున్నాం, ½ ఏకర్లో 200 ప్లాంట్స్, అలాగే ఎకరంలో 400 ప్లాంట్స్ పెంచుతారు. ఎకరం రేటు చూసుకుంటే 30 లక్షలు. మనకి ఇలాగ 3 రకాలుగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే 34వ వెంచర్ ఇప్పుడు ఓపెనింగ్ చేయటం జరిగింది కాబట్టి, ఫ్రెష్ లేఅవుట్ కాబట్టి, ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి అక్కడ ఒక డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. 8 లక్షలది మీరు కేవలం 7.5 లక్షలు కొనుక్కోవచ్చు 25 సెంట్స్. అలాగే ½ ఏకర్ వచ్చి మీరు 14 లక్షలకే కొనుక్కోవచ్చు. అలాగే ఎకరం వచ్చి మీరు 28 lakhsకే కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ ఏంటంటే కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీరు లేట్ చేయకుండా ఇలాంటి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి వెంచర్లో కూడా విశాలమైన 30 feet మెయిన్ రోడ్స్ ఉంటాయి, అలాగే ఇన్నర్ రోడ్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు ఆగాలని కొంతమంది ఎసిటేట్ చేస్తూ ఉంటారు, కొనాలో వద్దని. మీకు ఆ అవసరం కూడా లేదు. మీరు కొనుక్కున్నారంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. బాల వెంకటాపురం అని ఉంది ప్రకాశం జిల్లాలో. అక్కడ వీళ్ళు డెవలప్ చేసిన ఒక వెంచర్లో 5 years అయ్యేసరికి ఒక కస్టమరు
వాళ్ళ యూనిట్ సేల్ చేయటం జరిగింది. వాళ్ళు కొనుక్కున్నది స్టార్టింగ్లో 5 years బ్యాక్ అయితే కేవలం 5 lakhsకి 25 cents కొనుక్కున్నారు. కానీ రీసేల్ ఎంతకు పోయిందంటే 23 lakhsకి 23 లక్షలకి రీసేల్ వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఎవరైనా కొనుక్కుంటున్నారు కానీ అమ్మట్లేదు, ఎవరో కూడా అమ్మట్లేదు. 100% కూడా ఎవరు అమ్మట్లేదు. ఎవరో కానీ బాగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం అమ్ముతుంటే వాళ్ళకి 5 లక్షలకు కొనుక్కున్నది 23 లక్షలకు పోయిందంటే మీరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ మెయింటెనెన్స్ ఎలాగో బాగుంటుంది, మొక్కలు ఎలాగో అద్భుతంగా పెరుగుతాయి. మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత లేదంటే ఒక 4 సంవత్సరాల తర్వాత మరలా అమ్మేయాలనుకుంటే అమ్మేసుకోవచ్చు. అప్పుడు రేట్ని బట్టి మార్కెట్ రేట్ని బట్టి మీరు రిటర్న్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో కొత్తగా కొనుక్కున్న కస్టమర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు చివరి దాకా ఆగాల్సిన పని లేదు. హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. చివరి దాకా ఆగితే లంసమ్గా చాలా అమౌంట్ వస్తుంది. పెట్టింది మాత్రం చిన్న అమౌంట్ అయినా వచ్చేది మాత్రం హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. మీరు కొనుక్కుని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.